యెషయా గ్రంథము 5వ అధ్యాయము. మొదటి వచనం నుంచి చదువుకుందాము. మీరు ఒక వచనము, నేను ఒక వచనము మార్చి చదువుకుందాము. చదువునన్నా. నా ప్రియుని గూర్చి పాడదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షాలు కాచెను. కావున యెరూషలేము నివాసులరా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మేము వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షాలు కాయుటకు కారణమేమి? ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పెదను. నేను అది మేసి వేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చ పొదలను బలురక్కసి చెట్లను బలిసి ఉండును. దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చాను. చాలండి, తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసుకుందాం. దేవునికి ఒక ద్రాక్ష తోట ఉన్నది అని చెప్పేసి లేఖనము స్పష్టంగా చెబుతుంది. ఆ ద్రాక్ష తోట అంట ఎక్కడ ఉందంట? కొండ మీద ఉన్నదంట. ఆ ద్రాక్ష తోట యొక్క భూమి సత్తువ గల భూమి అని చెప్పేసి మొదటి వచనంలో రాయబడుతుంది. చూడండి, సత్తువ గల భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉన్నది. దేవునికి ఒక ద్రాక్ష తోట ఉన్నది. ఆ ద్రాక్ష తోట యొక్క భూమి బలమైన భూమి, సత్తువ కలిగిన భూమి. అంటే నిస్సారమైన భూమి కాదు, సత్తువ లేని భూమి కాదు. ఒక బలమైన భూమి, ఒక సత్తువ కలిగిన భూమి అంటే మంచి సాయిల్, అది మంచి భూమి. అటువంటి భూమి ఎక్కడ ఉన్నదంటే దేవునికి కొండల మీద ఉన్నదంట. మీరు చూడండి, ఎప్పుడైనా పాశ్చాత్య దేశాల్లో చూడండి, మంచి ద్రాక్షాలు కావాలి అంటే కొండల మీద పండించినవే మంచి ద్రాక్షాలు అని చెప్తారు. మామూలుగా మనం నడిచే చోట్ల ఇట్లా పొలాల్లో కూడా ద్రాక్షాలు పండిస్తారు, కానీ బాగా విలువ కలిగిన ద్రాక్షాలు ఏ ద్రాక్షాలు అంటే కొండల మీద పండించేవి. అందుకే ఇక్కడ లేఖనం ఏమంటుందంటే సత్తువ భూమి గల ఏంటంట? సత్తువ భూమి గల కొండ మీద నాకు ఒక ద్రాక్ష. ఎందుకు కొండ మీద ద్రాక్ష చెట్టుకి ద్రాక్షాలకి అంత విలువ అంటే, మొట్టమొదటి సూర్యకిరణాలు ఆ చెట్ల మీద పడతాయి, కొండల మీద పడతాయి. మంచి గాలి, పొల్యూటెడ్ ఎయిర్ కాకుండా మంచి గాలి తగులుతుంది కొండల మీద. ఏదైనా ఒక ఫ్రెష్ బ్రీజ్, వర్షం పడ్డా కానీ ఫస్ట్ తొలి ఆ వర్షపు చినుకులు కొండల మీద పడుతూ ఉంటాయి, ఏది పొల్యూట్ కానివి. సో అటువంటి మంచి వాతావరణంలో పెంచబడిన పళ్ళుకి ఒక మంచి రేటు ఉంటుంది పాశ్చాత్య దేశాల్లో, వెస్ట్రన్ కంట్రీస్లో. ఇక్కడ చూడండి, అదే చెప్తున్నాడు యెషయా తన గ్రంథంలో. నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉన్నది అనగా దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. ఆ దేవునికి ఒక ద్రాక్ష తోట ఉందంట. ఆ ద్రాక్ష తోట ఎక్కడుందంటే కొండ మీద ఉన్నది. ఆ కొండ మీద ఉన్న ఆ ద్రాక్ష తోట యొక్క భూమి ఎట్లాగుందంటే సత్తువ గలన భూమి అంట. అయితే దేవుడికంట ద్రాక్ష పండ్లు కావాలని చెప్పేసి ఆ ద్రాక్ష తోటని బాగు చేయటము, సాగు చేయటం ఆరంభించాడు. 3వ వచనంలో అదే ఉంటుంది చూడండి. ఆయన దానిని 2వ వచనము, ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాడు. బాగుగా తవ్వాడంట అంటే సాగు చేశాడు. కొండ మీద వ్యవసాయం చేస్తున్నాడు. బాగుగా తవ్వి రాళ్ళు ఏరివేస్తున్నాడు. ఎందుకు? నాటేదేంటి? ద్రాక్ష తీగలు. ఒక తీగ మీద ఒక చిన్న రాయొడ్డు వచ్చినా కానీ ఆ తీగ అక్కడ పైకి రాలేదు. అందుకు రాళ్ళన్నీ తీసేస్తున్నాడు. రాళ్ళని తీసేసి భూమిని మంచి భూమిగా చేసిన తర్వాత శ్రేష్టమైన ద్రాక్ష తీగలు. ఏ తీగలంట చెప్పాలా? శ్రేష్టమైన ద్రాక్ష తీగలు తెచ్చి అందులో నాటాడు. చదువుదాం ఆ తర్వాత.
మూడవ వచనము రెండవ వచనం చివరి భాగం, ద్రాక్ష పండు ఫలింపవలనని ఎదురు చూచుచున్నాడు, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. ఏ ద్రాక్షలు కావాలని చూస్తున్నాడంటే మంచి ద్రాక్షలు పంట వస్తుంది అని ఎదురు చూస్తున్నాడు వ్యవసాయం చేస్తూ, వ్యవసాయదారులాగా. కానీ ఆ ద్రాక్ష చెట్టు ఏం చేసిందంటే కారు ద్రాక్షలు అంటే వైల్డ్ గ్రేప్స్. కారు ద్రాక్షలు అనగా వైల్డ్ గ్రేప్స్. ఉదాహరణకు వైల్డ్ గ్రేప్స్ని మీరు ఆ కారు ద్రాక్షల్ని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా మంచి ద్రాక్షలు తెలుసా. విటమిన్ B1, విటమిన్ B6, విటమిన్ C, ఇంకా హార్ట్కి సంబంధించింది, లంగ్స్కి సంబంధించింది, లివర్కి సంబంధించిన పోషకాలన్నీ కారు ద్రాక్షల్లోనే ఉంటాయి. మంచి ద్రాక్షలు అవి కూడా శరీరానికి ప్రాణానికి మంచి చేసే ద్రాక్షలు. కానీ ప్రభువు అది కోరుతున్నాడంటే కారు ద్రాక్షలు కాదు ఆయన కోరుతుంది. ఏం కోరుకుంటున్నాడు? శ్రేష్టమైన ద్రాక్ష పండ్లు ఫలిస్తాయని చెప్పి కోరుతుంటే కారు ద్రాక్షలు అంటే తనకు కావాల్సిన ద్రాక్ష పండ్లు రాలేదు, కారు ద్రాక్షలు వచ్చినాయి. అవి కూడా మంచివే, కానీ అది ఆయనకు కావాల్సినవి కావు అంటున్నాడు. ప్రభువు 1 సంవత్సరమో 2 సంవత్సరాలు దాదాపు లేదంటే 7 సంవత్సరాలు వ్యవసాయం చేసి కష్టపడి తీగలు నాటి కష్టపడి వ్యవసాయం చేస్తే దానికి వచ్చిన పంట ఏంటంటే ఈయన కోరుకున్న పంట రాలేదు, కానీ అది దాని ఇష్టానుసారమైన పంట వచ్చింది. దానిని బట్టి ప్రభువు ఎంతగానో దుఃఖించి చెబుతున్న మాట చూడండి 3వ వచనంలో, కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? కాబట్టి ఏం చేశాడంటే వెంటనే యూదావారులారా అన్నాడు. అంటే దేవుని బిడ్డల దగ్గరికి వచ్చాడు దేవుడు, యెరూషలేము వారి దగ్గరికి వచ్చాడు. అనగా ఆయన బిడ్డల దగ్గరికి వచ్చి నాకు న్యాయము చేయండి అన్నాడు. దేవుడు మానవుడి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్న మాట న్యాయము చేయండి అని చెప్పేసి. అంటే ఏమంటున్నాడంటే ఇండైరెక్ట్గా నీకే ఒక పొలం ఉంటే, నీకే ఒక ద్రాక్ష తోట సాగు చేసే ఆ భూమి ఉంటే, నీవు కూడా నాకులాగా మంచి ద్రాక్షలు వస్తాయని ఎదురు చూస్తుంటే, అటువంటి టైంలో నువ్వు ఊహించనివి, నీవు ఆశించినవి ఒక కారు ద్రాక్షలు పండితే నీవేమి చేస్తావు అని ఇండైరెక్ట్గా వారిని ప్రశ్నిస్తున్నాడు దేవుడు. ప్రశ్నిస్తూ చెప్తున్నాడు, నేను దానికి మంచి మేతే పెట్టాను, నేను దాన్ని బాగా చూసుకున్నాను అంటాడు. చూడండి 4వ వచనంలో, నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను. అంటే వ్యవసాయం బాగానే చేశాడంట. ఆ వ్యవసాయం యొక్క వివరణ చూడండి 2వ వచనంలో ఉంటుంది. 2వ వచనంలో 2వ భాగంలో, దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని కూడా తొలిపించెను, ద్రాక్ష పండ్లు ఫలింపవలనని. చూడండి, తొట్టి వేయించాడు, అన్నీ చేశాడు, ఇంక చేయటానికి ఏం మిగలేదు. ఆయన చేయగలిగిందంట. ఒక వ్యవసాయదారుడు తాను కోరుకున్న పంట రావటం కోసము ఏదేదైతే చేస్తాడో అదంతా చేశాడు. కానీ అయినప్పటికీ దేవుడికి నిరాశ ఎదురైంది. ఆయన కోరుకున్న ద్రాక్ష పండ్లు రాలేదు, కానీ వైల్డ్ గ్రేప్స్, కారు ద్రాక్షాలు వచ్చాయి. అయితే న్యాయము చేయండి అన్నాడు, న్యాయము చెప్పండి అన్నాడు. బహుశా అందరూ మౌనముగా ఉన్నారేమో, అందుకే దేవుడే న్యాయం చెప్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు చూడండి 5వ వచనంలో, ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పేదను. నేను అది మేసి వేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు, దానిలో గచ్చ పొదలు బలురక్కసి చెట్లు బలిసి ఉండును, దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చాను. ఏమంటున్నాడంటే నేను ఇంత బాగా దాన్ని చూసుకుంటే దానికి మంచి భూమి పెట్టాను, సత్తువగల భూమి, అది మంచి వాతావరణం ఉండాలని చెప్పేసి కొండ మీద వ్యవసాయం చేశాను, మళ్ళీ మంచి పండ్లు కావాలని చెప్పేసి శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించాను, ద్రాక్ష తొట్టి తొలిపించాను. ఇంత మంచిగా నేను దాన్ని చూసుకున్నప్పటికీ కూడా
అది నేను ఆశించిన ఫలములు, నేను ఆశించిన పంట నాకు ఇవ్వలేదు. కారణముగా నేనేం చేస్తానంటే ఆ ద్రాక్ష తోటను పాడు చేస్తాను అన్నాడు. లేదంటే పాడు చేయటానికి అప్పగిస్తానన్నాడు. ఎట్లాగా అప్పగిస్తాడంటే, నువ్వు చదివ చూసావా 5వ వచనంలో, నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియచెప్పెదను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని అంటే ఏం చేస్తానంటే, దాని చుట్టూ నేను వేసిన కంచె, దాని చుట్టూ నేను వేయించిన గోడ, ఎందుకంటే ఆ గోడే కదా దాన్ని కాపాడుతుంది అన్యుల దగ్గర నుంచి. ఆ కంచే కదా బయట జంతువులు ఆ తోటలోనికి రానివ్వకుండా అడ్డుగా ఉన్నది. ఇంత మంచిగా చూసుకుంటుంటే అది ఇన్ రిటర్న్ నాకు ఇచ్చింది ఏంటంటే కారు ద్రాక్షాలు ఇచ్చింది. కాబట్టి నేను దాని చుట్టూ వేసిన కంచెను, ఆ గోడను పడగొట్టేస్తాను అన్నాడు. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు ప్రయాసపడి నేను వ్యవసాయము చేస్తే దాని మీద నేను అంత ఆశ పెట్టుకొని ఉంటే అది నన్ను నిరాశలోనికి నెట్టేసింది. నేను దానికి ఏం తక్కువ చేశాను? కొండ మీద వ్యవసాయం చేస్తున్నాను, సత్తువు గల భూమి ఇచ్చాను, నాటిన తీగలేను పిచ్చి తీగలు అంటే శ్రేష్టమైన తీగలు. మళ్ళీ ఏమన్నా జంతువులు ఏమన్నా లోపలికి వస్తాయేమో, లేదంటే బయట అన్యులు ఆ తోటను చూసి ఆ తోట మీద కుళ్ళుకొని దాన్ని పాడు చేయడానికి లోపలికి వస్తారేమో అని చెప్పేసి దాని చుట్టూ గోడ కంచి కూడా పెట్టేశాను నేను, పాడు కానివ్వకుండా. అంత జాగ్రత్తగా నేను ఒక తోటని కాపలా కాసుకుంటూ వ్యవసాయము చేసుకుంటుంటే ఆ తోట నన్ను నిరాశలోనికి నెట్టేసింది. నాకు కావాల్సినవి మంచి ద్రాక్ష పండ్లు అయితే అది ఇచ్చింది కారు ద్రాక్ష పండ్లు, వైల్డ్ గ్రేప్స్, విచ్ ఐ డోంట్ నీడ్, నాకు అవసరం లేవు అవి. కాబట్టి నేను దాని చుట్టూ వేసిన కంచె తీసివేస్తాను, నేను దాని చుట్టూ వేసిన గోడ తీసివేస్తాను. ఇప్పుడు కంచె తీసివేసేసా కాబట్టి అది మేసివేయబడినట్లు, చూడండి ఆ మాట ఉంటుంది, అది మేసివేయబడినట్లు దాని కంచె కొట్టివేసే, అంటే అది తినివేసేలాగా జంతువులు వచ్చి దాన్ని తినివేసేస్తాయి. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేస్తాను. ద్రాక్ష రసం రావాలంటే పండ్లన్నీ ఒక బ్యారెల్లో వేసుకుని త్రొక్కుతారు. అయితే ఇప్పుడు దాన్ని గోడ పడగొట్టేస్తాను కదా, జంతువులు వచ్చేసి తినాల్సినవి తింటా ఉంటాయి, మనుషులు వచ్చేసి దాన్ని పాడు చేసేస్తారు త్రొక్కుతూ. ఇంకా చెప్తున్నాడు, అది శుద్ధి చేయబడదు. 6వ వచనంలో, పారతో త్రవ్వబడదు, దానిలో గచ్చ పొదలు బలు రక్కసి చెట్లు బలిసి ఉంటుంది, అది మరలా ఒకవేళ వర్షిస్తుందేమో అని చెప్పేసి దాని మీద వర్షము కూడా రాకూడదని చెప్పేసి మేఘములకు ఆజ్ఞయిస్తాను అని చెప్పండి. దేవుడు ఇజ్రాయేల్ ప్రజలతో చెప్తున్న మాట అని చెప్పి యెషయా ద్వారా పలికించాడు ఆ మాట. యెషయా చెప్పాడు, ఒక ఉదయకాల సమయంలో పట్టణం యొక్క నడిబొడ్డున నిలబడి, నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉన్నదే, దాని గురించి నేను వివరిస్తాను రండి అంటే అందరూ అక్కడ పోగు చేయబడ్డారు. ప్రవక్త కథ చెప్తున్నాడు అనుకున్నారు, ప్రవక్త ఉపమానం చెప్తున్నాడు అనుకున్నాడు. కానీ ఆ ప్రవక్త వారి గురించే మాట్లాడుతున్నాడు అనే విషయం తర్వాత అర్థమైంది వారికి. ఎందుకంటే ఆ తర్వాత వచనంలో అసలు కథ ఆరంభం అవుతుంది. 7వ వచనం చదవమ్మా. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. అప్పటి వరకు చెప్పిన ద్రాక్ష తోట ఎవరో కాదు, ఇజ్రాయేలు వంశమే అన్నాడు. ఇజ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకిష్టమైన వనము. ఇదిగో నేను తోట అని చెప్పాను కదా, ఇదిగో నేను పొలం అని చెప్పాను కదా, ఇజ్రాయేలు వంశమా, యూదా మనుషులారా, మీరే మిమ్మల్ని నేను ఐగుప్తు దేశంలోంచి తీసుకుని వచ్చి మీకు ఒక సొంత దేశము, పాలు తేనెలు ప్రవహించే దేశం ఏర్పాటు చేసి, మీ మీదకి ఎవడైనా శత్రువు అనేవాడు దారి చేస్తాడేమో అని చెప్పేసి మీకు కాపలాగా నేనే ఉంటూ, నా సన్నిధి ఉంటూ, మిమ్మల్ని రేయింబగులు కాపలా కాస్తూ, పగలు ఎండ దెబ్బ తగలకుండా, మేఘము రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా అగ్ని ఉంటూ,
మీకు టైం ప్రకారము వర్షము పంపిస్తూ, టైం ప్రకారం విత్తువానికి విత్తనాలు ఇస్తూ, మీరు కట్టని పొరముల్లో, మీరు నాటని తోటల మధ్య మిమ్మల్ని పెట్టి అంత మంచిగా చూసుకుంటూ, నేను మీ మీద ఒక ఆశ కలిగి ఉన్నాను. ఏంటంటే, మిమ్మల్ని ఇంత బాగా చూసుకుంటున్నాను కదా, మిమ్మల్ని ఇంత బాగా పోషిస్తున్నాను కదా, మిమ్మల్ని ఇంత బాగా సంరక్షిస్తున్నా కదా, మీరు నాకు కావాల్సిన ఫలములు ఫలిస్తారేమో అని ఎదురు చూచాను. కానీ ఆ ద్రాక్ష తోట ఎట్లాగైతే కారు ద్రాక్షాలు ఫలించిందో, మీరు కూడా దేవుడికి కావాల్సిన ఫలములు ఫలించటం లేదని చెప్పేసి దైవజనుడు మాట్లాడుతున్నాడు ఇజ్రాయేల్ ప్రజలతోటి. అనగానే ఇజ్రాయేల్ ప్రజలు ఇట్లా అనుంటారేమో, మేమేమి చేశామండి, మేమేమి కారు ద్రాక్షాలు పండించామంటే దైవజనుడు ఇంకా వివరిస్తూ ఉంటాడు. చదువుదమ్మా, చదువుదాం. ఆయన న్యాయము కావాలని చూడగా ఇదిగో ఏంటంట, ఆయన న్యాయము కావాలని, న్యాయమన్న ఫలము కావాలని చూడగా ఏం ఫలము కనపడింది? బలాత్కారము కనబడింది. బలాత్కారము. నీతి కావాలని చూడగా, నీతి కావాలని చూడగా రోదనము వినబడెను. రోదనము వినబడింది. బా, న్యాయమన్న ఫలము, నేను వీరికి కావాల్సినవన్నీ ఇచ్చేసా కదా, ఇక న్యాయంగా బతుకుతారు, ఇక నీతిగా బతుకుతారని చెప్పేసి న్యాయము నీతి కొరకు ఎదురు చూస్తుంటే, న్యాయమునకు బదులుగా బలాత్కారం కనపడిందంట. అంటే దోచుకోవటం కనబడింది, ఆక్రమించుకోవటం కనపడుతుంది. ఇజ్రాయేల్ ప్రజల్లోనే ఇజ్రాయేలుకి వ్యతిరేకములు ఏర్పడ్డాయి. ఆ గోత్రంకి ఈ గోత్రం పట్టదు, ఈ గోత్రంకి ఆ గోత్రము పడదు. ఒకరి మీద ఒకరు దాడి చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళకి కావాల్సిన భూమి వీళ్ళకి ఇచ్చాడు. ఒక్కొక్క గోత్రానికి ఇంత భూమి, ఒక్కొక్క గోత్ర మనుషులకు ఇంత భూమి అని దేవుడు విడమర్చి ఇస్తే, న్యాయంగా బతకండి అని చెప్తే వీళ్ళు బలాత్కారం చేయటం ఆరంభించారు. ఒక గోత్రం ఇంకో గోత్రం మీదకి వెళ్తున్నారు. న్యాయము కావాలని చూడగా ఆయనకి ఏం కనపడిందంటే బలాత్కారం కనపడుతుంది. ఒకళ్ళ మీదకి వెళ్ళటం కనపడుతుంది. ఒకళ్ళు వేరే వాళ్ళ దానిని ఆక్రమించుకోవటము, స్వాధీనము చేసుకోవటం కనపడుతుంది. నీతి కావాలని చూస్తుంటే రోదనము కనపడుతుందంట. అంటే ఓడిపోయిన వాళ్ళు, వాళ్ళకు కావాల్సిన భూమిని పోగొట్టుకున్న వాళ్ళు రోదనము చేస్తున్నారు, ఏడుస్తున్నారు. అది ఆయనకు వినబడుతుంది, అది ఆయనకు కనబడుతుంది. దానిని దేవుడు ఏమన్నాడంటే కారు ద్రాక్షాలు అన్నాడు. సంగమా, నీ నుంచి కూడా దేవుడు కొన్ని ఫలాలు ఆశిస్తాడు. నిన్ను రక్షించుకొని, నీకొక సంఘం ఇచ్చి, నీకొక తోటమాలిని పెట్టి, నీకొక సహవాసం ఏర్పరిచి, నీవు కూర్చోడానికి నీకొక వాతావరణం ఏర్పరిచి, నీవు ఎదగాలి అని చెప్పేసి నీకు ఒక మంచి మంచి వర్తమానాలు అందిస్తూ, నీకేమీ తక్కువ కాకుండా సమయానికి నీకు పోషణ, నీకు జీతం ఇస్తున్నాడు, ఆదాయం ఇస్తున్నాడు. ఇన్ని నీకు ఇస్తున్నా నువ్వేం ఫలములు ఫలిస్తున్నావు? ఈ ఉదయకాల సమయంలో నీ తోటమాలిగా నా ప్రశ్న ఇది. నీ తోటమాలిగా నా ప్రశ్న ఇది. ఆ రోజున యెషయా ఇజ్రాయేలుకి ప్రశ్న ఇచ్చాడు. ఈరోజు నేను ప్రశ్నిస్తున్నా మిమ్మల్ని. ఫలిస్తున్నాను పాస్టర్ గారు, నేను కూడా బ్రహ్మాండంగా ఫలిస్తున్నానంటే మంచి ద్రాక్షాల, కారు ద్రాక్షాల? వాళ్ళని చూచి న్యాయము కావాలని చూచాడంట, బలాత్కారం కనపడిందంట. నీతి కావాలని చూశాడంట, అంటే పరిశుద్ధత కావాలని చూశాడంట. దానికి బదులుగా రోదనము వినపడుతుందంట. చూద్దాం ఆ బలాత్కారం ఏంటో చూద్దాం. చూడండి, అసలు ఒక వ్యక్తి ఎప్పుడు బలాత్కరిస్తాడు, ఎప్పుడు ఇంకొక వ్యక్తి, ఎప్పుడు బలాత్కారం అన్న పాపంలోనికి వెళ్తాడో చూద్దాం. చూడండి, చదువుదాం 8వ వచనం. స్థలము మిగులకుండా మీరు మాత్రమే దేశంలో నివసించినట్లు. ఏంటంట? స్థలము మిగులకుండా మీరు మాత్రమే దేశంలో, మీరు మాత్రమే. ఏంటది? స్వార్థం, నేనే ఉండాలి. బలాత్కారం చేస్తున్నారు వీళ్ళు. అరే వాడు ఉంటమేంద్రా, మనమే కదా ఉండాల్సింది. సెల్ఫిష్నెస్, స్వార్థము అన్న ఫలం వస్తుంది వీళ్ళలో నుంచి. ఆ ఫలములో ఉన్న విత్తనాలే ఏంటంటే బలాత్కారము.
ఎందుకు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి కావాల్సింది తీసేసుకోవటానికి ప్రయత్నిస్తాడంటే స్వార్థం పెరిగితేనే. వీడికంటే వాడు బాగా ఎదుగుతుంటే అది ఓర్వలేకనేమో. చూడండి ఏం మాట్లాడుతున్నాడు. స్థలము మిగలకుండా మీరు మాత్రమే దేశములో నివసించినట్లు ఇంటికి ఇల్లు కప్పుకొని ఇంటికి ఇల్లు కట్టుకుంటూ పొలమునకు పొలము చేర్చుకుంటూ మీకు శ్రమ. అది ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొని మీకు శ్రమ. స్వార్థంగా బ్రతుకుతున్న ఇజ్రాయేలు ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే శ్రమ. ఆ ద్రాక్ష తోట కూడా స్వార్థముగా బతికింది. ఆయన కోరుకున్న ఫలం ఏంటంటే మంచి ద్రాక్షలు, కానీ ఇది స్వార్థముగా. అరే, నేను కారు ద్రాక్షలు కనుక పండిస్తే, నాలో నుంచి కారు ద్రాక్షలు కనుక బయటికి వస్తే నేను బాగా అమ్ముడవుతాను. ఇదిగో కారు ద్రాక్షలు దేనికి ఉపయోగాలంటే చెప్పాను కదా, విటమిన్ B1, విటమిన్ B6, విటమిన్ C, హార్ట్ ప్రాబ్లమ్స్కి, లంగ్స్ ప్రాబ్లమ్స్కి, లివర్లకి. మీరు గూగుల్లో కొట్టండి వైల్డ్ గ్రేప్స్ బెనిఫిట్స్ అని, వైల్డ్ గ్రేప్స్ బెనిఫిట్స్ అని కొట్టండి, ఇంత లిస్ట్ వస్తుంది. స్వార్థముగా బతికింది ఆ ద్రాక్ష తోట. యజమానుడు, ఆ తోటమాలి తన నుంచి కోరుకుంటున్న ఆ ఫలములు ఫలించకుండా తనకు నచ్చిన ఫలములు ఫలించింది. తనకు నచ్చినట్టుగా బ్రతుకుతుంది, స్వార్థముగా బ్రతుకుతుంది. దాన్ని దేవుడు అన్నాడు స్వార్థము అన్నాడు. మీరు ఆ పక్కన అండర్లైన్ చేసుకోవాలి. లేదా ఆ పక్కన రాసుకోండి సెల్ఫిష్నెస్ అని చెప్పేసి. వాళ్ళలో నుంచి వస్తున్న ఆ ఫలం ఏంటంటే సెల్ఫిష్నెస్ అన్న ఫలం వస్తుంది. ఆ కారు ద్రాక్ష వేరే ఏదో కాదు, సెల్ఫిష్నెస్, స్వార్థము అన్న కారు ద్రాక్ష. స్వార్థము అన్న కారు ద్రాక్ష వాళ్ళ నుంచి బయటకు వస్తుంది. మీరు మాత్రమే దేశంలో ఉండాలి అని ఇంటికి ఇల్లు కలుపుకుంటూ పోతున్నారు, పొలమునకు పొలము చేర్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఎక్స్పాండ్ అయిపోతున్నారు. ఇంకొకటిది బలాత్కారంగా లాక్కుంటూ, ఈరోజు పక్కింటోడిది లాక్కున్నాడు, తర్వాత ఎదురింటోడిది లాక్కుంటున్నాడు. ఏదో ఒక కారణము చెప్పి తన కుటుంబము పైకి రావాలని చెప్పేసేసి మిగతా వారిని దోచుకుంటూ పాకిపోతున్నారు ఇజ్రాయేలు ప్రజలు. దేవుడు చూసి ఏమన్నాడంటే, ఆ రోజున యెషయా ప్రవక్తను పంపి ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొని మీకు శ్రమ. ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ ఇదే. మీరు బలాత్కారం చేశారు కదా ఇజ్రాయేలీలారా, ఇంటికి ఇల్లు కలుపుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా, పొలమునకు పొలము చేర్చుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా. ఇదిగో ఎవరెవరైతే వాళ్ళ ఆస్తులు, వాళ్ళ పొలాలు పోగొట్టుకున్నారో వాళ్ళు రోదనము చేస్తున్నారు. ఆ రోదన యెహోవా చెవులలో వినబడింది. ఇదిగో హియర్ కమ్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇదిగో ఇదే దేవుని వాక్యము. ఏమిటంటే మీకు శ్రమ. మీకు శ్రమ. చదువుదాం, కంటిన్యూ చేద్దాం. నేను చెవులారా వినున్నట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా స్పష్టముగా ఈ మాట నాతో సెలవిచ్చాడు. చూడండి, యెషయా ప్రవక్త అంటున్నాడు. ఎక్కడైనా గబక్కన కొంతమంది ఇది దేవుడు వచ్చిన కాదేమో, మీరు పొరపడ్డారేమో అని అంటారేమో అనుకొని చెబుతున్నాడు. నేను చెవులారా వినున్నట్లు. చదువుతావా మాట మరలా? నేను చెవులారా వినున్నట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా స్పష్టముగా ఈ మాట నాతో సెలవిచ్చెను. ఎట్లా చెప్పాడంట? స్పష్టముగా. ఏమని చెప్పాడు? స్పష్టముగా అంటే శ్రమ. చెవులారా వినబడేటట్టుగా ఆ మాట ప్రవక్త చెవులో పెట్టాడు దేవుడు. శ్రమ. ఉలిక్కిపడి ఉంటాడు యెషయా. ఏంటయ్యా ఎందుకు శ్రమ అంటే, వాళ్ళు చేసిందంతా దర్శనంలో చూపించాడు. నేను అనుకుంటాను, అందుకే ఎవరన్నా కాదంటారేమో అని చెప్పేసి చెప్తున్నాడు. నేను చెవులారా వినబడేటట్టుగా ఆయన నాతో ఈ మాట చెప్పాడు, మీకు శ్రమ. ఎందుకు? ఆయన మీ నుంచి కోరుకుంటుంది ఒకటి, మీలో నుంచి బయటకు వస్తుంది ఒకటి.
ఆయన కోరుకుంటుంది న్యాయము, ఆయన కోరుకుంటుంది పరిశుద్ధత. అయితే మీలో నుంచి బయటకు వస్తున్న ఫలం ఏంటంటే స్వార్థము. మీకోసమే మీరు బతుకుతున్నారు, మీరు మాత్రమే బతకాలని తాపత్రయపడుతున్నారు. అది దేవుడికి నచ్చటం లేదు, అది దేవునికి నచ్చటం లేదమ్మా. ఈ రోజు కూడా దేవుడు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉండే దేవుడు. ఆయన మనసు మార్చుకోడు. ఈ రోజున ఈ మాట నీ చెవున పడుతుందంటే జాగ్రత్త. పొరపాటున స్వార్థము అన్న ఫలము ఫలిస్తున్నావేమో. నేను మాత్రమే బాగుండాలి, నీ బంధువుల్లో కానీ నీ స్నేహితుల్లో కానీ ఎవరైనా కొద్దిగా ఎదుగుతుంటే, ఎవరైనా కొద్దిగా ఆశీర్వదించబడుతుంటే లోపల లోపల బాధపడుతున్నావేమో వారి ఆశీర్వాదాన్ని చూసి. నీకు బాధ ఎందుకు కలుగుతుంది? స్వార్థము నీలో ఉంటేనే కలుగుతుంది. అరే వాడు దీవించబడుతున్నాడే, అరే వాడు బాగున్నాడే. కానీ బయటికి మాత్రం కంగ్రాచులేషన్స్ అంటావు, ఆల్ ది బెస్ట్ అంటావు. వెరీ క్లియర్గా నేను చెప్తున్నానమ్మా, నీకు శ్రమ వెరీ క్లియర్గా. సో నీలో నుంచి రాకూడని ఫలం ఏదన్నా ఉందంటే అది స్వార్థం రాకూడదు. నాకు దేవుడు దీని గురించి మాట్లాడుతూ నాకు దేవుడు కొన్ని మాటలు చెప్పాడు, కొన్ని స్టేట్మెంట్స్ నాకు ఇచ్చాడు రాత్రికాల సమయంలో. ఏమన్నాడంటే సెల్ఫిష్నెస్ ఈజ్ ఎ పాయిజన్ టు ద బ్లెస్సింగ్ అన్నాడు దేవుడు. స్వార్థము అనేది ఆశీర్వాదం మీద ఒక విషము లాంటిది అన్నాడు. యూ బెటర్ రైట్ డౌన్ దట్ స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ రాసుకోవాలి మీరు, ఎందుకంటే ఇది ఆత్మ చెబుతున్న మాట. ఆ మాట నేను చెప్పిన మాట కాదు, అది దేవుడు నాతో మాట్లాడిన మాట. సెల్ఫిష్నెస్ ఈజ్ అ పాయిజన్ టు ద బ్లెస్సింగ్. నీ మీద ఉన్న ఆశీర్వాదానికి విషపూరితమైనది ఏదైనా ఉన్నది అంటే అది స్వార్థము, నీలో నుంచి వచ్చే స్వార్థము. రెండో స్టేట్మెంట్ చెప్పాడు దేవుడు, సెల్ఫిష్నెస్ విల్ కాజ్ ఎక్స్పైరీ టు ద బ్లెస్సింగ్. స్వార్థం అనేది నీ ఆశీర్వాదానికి ఒక ముగింపు పలికిద్దంట. చూడండి, అందుకే ఆ రోజున ఇజ్రాయేలు ప్రజలు బాగా దీవించబడుతున్నారు. చక్కగా పొలమునకు పొలము చేర్చుకుంటున్నారు, ఇంటికి ఇన్ని చేర్చుకున్నారు. ఇది మాత్రమే కాకుండా దేవుడు అంతకు మునిపై వీళ్ళకి పాలు తేనెలు ప్రవహించే దేశం ఇచ్చాడు. ఎవ్రీథింగ్ దేవుడు వారికి మంచిగా చూసుకుంటున్నారు. అటువంటి దీవెన మీరు చాలా జాగ్రత్తగా వినాలమ్మా. దేవుని దీవెన అనేది ఒక్కసారి ఇస్తే అది నిత్యత్వం అని మనమందరం నమ్ముతాము. దేవుడు నిన్న రాత్రి నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే స్వార్థము అనేది ఏంటంటే దేవుని దీవెనకు ముగింపు పలికిద్ది అన్నాడు. అది నాకు చాలా షాక్ అయిపోయాను నేను. నువ్వు ఏ దీవెన నువ్వు అనుభవిస్తున్నా సరే, ఈరోజు నా జాగ్రత్తగా విను. నువ్వు ఏ దీవెన అనుభవిస్తున్నా సరే, అది నీ రిలేషన్షిప్లో అయినా సరే, అది నీ కుటుంబ విషయంలో అయినా సరే, అది నీ ఉద్యోగ విషయంలో అయినా సరే, అది ఆత్మీయ జీవితంలో అయినా సరే, ఏ దీవెన నువ్వు ఫలిస్తున్నావో ఆ దీవెన ఎప్పుడు ముగిసిద్దంటే, ఎప్పుడు ఆగిపోద్దంటే నీలో నుంచి స్వార్థము అనేది బయటకు వస్తే ఆగిపోద్ది. ఇజ్రాయేలు ప్రజలకు అప్పటి వరకు వస్తున్న పోషణని దేవుడు ఏం చేశాడు? ఇక మీకు శ్రమ అన్నాడు. అంటే ఆశీర్వాదం ఆగిపోయింది అక్కడతోటి, ఆశీర్వాదం ముగిసిపోయింది అక్కడతోటి. ఈ ఆశీర్వాదం ఎక్కడ మొదలైంది? అబ్రహాము దగ్గర మొదలైన ఆశీర్వాదము సడన్గా మధ్యలో బ్రేక్ అయిపోయింది. సడన్గా మధ్యలో బ్రేక్ అయిపోయి వీళ్ళు శ్రమ పడటం ఆరంభించారు. ఆ తర్వాత కారణం ఏంటి? స్వార్థము. నువ్వు అనుకుంటున్నావు సెల్ఫిష్నెస్ ఇస్ అ నార్మల్ థింగ్ అదండి. అది వ్యభిచారం కాదుగా పాస్టర్ గారు, లేదంటే అది జూదము కాదుగా పాస్టర్ గారు, లేదంటే అది త్రాగుబోతనం కాదుగా పాస్టర్ గారు, లేదంటే అది ఇంకోటి కాదుగా, లేదంటే అన్య దేవతలను ఆరాధించడం కాదు కదా అంటే కాదు. కానీ దేవుడు చెప్తున్నాడు స్వార్థము అనేది నీ ఆశీర్వాదానికి ముగింపు పలుకుద్ది. 8వ వచనం మరలా చదవమ్మా. స్థలము మిగులకుండా మీరు మాత్రమే దేశంలో నివసించినట్లు, స్థలము మిగులకుండా మీరు మాత్రమే దేశంలో నివసించినట్లు, ఇంటికి ఇల్లు కప్పుకొని పొలమునకు పొలము చేర్చుకుని మీకు శ్రమ. ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకును మీకు శ్రమ. వీళ్ళు స్వార్థము ఎవరి పట్ల వ్యక్తం చేశారు? ఇతరుల పట్ల వ్యక్తం చేశారు. అంటే సెల్ఫిష్నెస్ టువర్డ్స్ మెన్.
తన తోటి వారి పట్ల, లేదంటే తన ఈడు వారి పట్ల, లేదంటే తను ఉంటున్న ఇరుగు పొరుగు వారి పట్ల, లేదంటే తన గోత్రము పట్ల అయితేనేమి సంభవ్ మనుషుల పట్ల వీళ్ళు స్వార్థముగా ఉన్నారు. మేము బాగుండాలి, మేము దీవించబడాలి, మేము ఆశీర్వదించబడాలి. సెల్ఫిష్నెస్. ఒక వ్యక్తి పట్ల నువ్వు స్వార్థంగా ఉంటున్నావంటే నీలో స్వార్థం అన్న ఫలం వస్తుంది. ఆ ఫలము సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే, సైడ్ ఎఫెక్ట్ కాదు, మెయిన్ ఎఫెక్ట్ ఏంటంటే అప్పటి వరకు నీ నుంచి వస్తున్న ఆ దీవెన ఎక్స్పైర్ అయిపోతుంది. విచ్ వాస్ నాకు అదైతే చాలా హార్ట్ బ్రేకింగ్ అనిపించింది రాత్రికాల సమయంలో దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు. చాలా హార్ట్ బ్రేకింగ్ అనిపించింది. ఎందుకంటే స్వార్థం అనేది ఎంతదండి? ఎవరికి ఉండదండి స్వార్థము? ఏ తల్లికి ఉండదు తన బిడ్డలు బాగుండాలని చెప్పి? ఏ వ్యక్తికి ఉండదు పక్కోడి కన్నా నేను బాగుండాలని చెప్పేసి? కానీ ప్రభు అంటున్నాడు అది కాదంట, అలా ఉండకూడదంట. పక్కన వాళ్ళకి చెప్పు, స్వార్థము నీ ఆశీర్వాదానికి ముగింపు పలికిద్దని చెప్పు పక్కన వాళ్ళకి. కంటిన్యూ చేద్దామమ్మా. 9వ వచనం, నేను చెవులారా వినున్నట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా స్పష్టముగా ఈ మాట నాతో సెలవిచ్చెను. నిజముగా గొప్పవియు దివ్యమైనవియు అయినా ఇండ్లు అనేకములు నివాసులు లేక పాడైపోవును. చాలండి, ఇంటికి ఇల్లు కలుపుకుంటూ పోయారుగా వీళ్ళు. చివరికి ఏం మిగిలిందంటే ఇల్లు మాత్రమే మిగిలాయి. దేని కొరకైతే వెంపర్లాడారో, దేని కొరకైతే ఆతురపడ్డారో, దేని కొరకైతే స్వార్థంగా బ్రతికారో, చివరికి అది మిగిలింది కానీ అందులో ఇళ్ళు లేరు. చదువు మా మాట మరలా. నిజముగా గొప్పవి దివ్యమైనవి అయినా ఇండ్లు అనేకములు. ఇళ్ళు ఎట్లా ఆక్యుపై చేసుకుంటే వెళ్ళారంటే గొప్ప గొప్ప ఇళ్ళు, దివ్యమైన ఇళ్ళు అంటే బిగ్ హౌసెస్, బ్యూటిఫుల్ హౌసెస్, పెద్దిళ్ళు, బాగుండే ఇళ్ళు ఆక్యుపై చేసుకుంటూ వెళ్ళారు. వీళ్ళు అనుకుంటున్నారు మేము దీవించబడుతున్నాం అనుకుంటున్నారు, వీళ్ళు అనుకుంటున్నాం మేము ఆశీర్వదించబడుతున్నాం అనుకుంటున్నారు. కానీ వీరికి తెలియకుండా వీరిలో నుంచి ఒక ఫలం బయటకు వస్తుంది, స్వార్థము. ఎందుకంటే ఆ ఇళ్ళు, లేదంటే ఆ దివ్యమైన ఇళ్ళు కానీ, ఆ గొప్ప ఇళ్ళు కానీ ఎవరివి? అవి దేవుడు వేరే వారి కొరకు సిద్ధపరిచినవి. కానీ వీరు స్థలము మిగులకుండా వారు మాత్రమే దేశంలో ఉండినట్లు ఇంటికి ఇల్లు కలుపుకుంటూ వెళ్ళారు. చివరికి ఏమైనాయి అంటే ఇళ్ళు మిగిలిని. చదువుతావు మాట. నిజముగా గొప్పవియు దివ్యమైనవియు అయిన ఇండ్లు అనేకములు, నివాసులు లేక పాడైపోవును. నివాసులు కానీ ఉండటానికి ఇంట్లో ఇళ్ళు లేరు. భలే చేశాడు దేవుడు, చూసావా? శ్రమ అన్నాడు కదా. ఏంటి బ్రదర్ ఆ శ్రమ అంటే? ఇల్లు బాగుంది, ఇల్లు ఉంది, ఇంట్లో నువ్వు లేవు. ఎంత బాగుంది అది? నీకేం కాలా, నీకు రోగం రాలా, ఇంకేం కాలా, లేదు నువ్వు చచ్చిపోలా, ఇల్లుంది, ఇంట్లో నువ్వు లేవు. తిరుగుతానే ఉంటావు, రోజంతా బయటే ఉంటావు, కష్టపడతా ఉంటావు. భారం మీద భారం పెరుగుతూ ఉంటుంది. ఈ గృహమునకు వెళ్ళి కూర్చొని తినే తీరిక కూడా లేకుండా రోజంతా ఎండకి ఎండిపోతూ ఉంటావు. ఇంటికి ఇల్లు కలుపుకున్నారుగా, ఆ ఇల్లు మిగిలిద్ది కానీ ఆ ఇంట్లో నివాసులు ఉండరు. తర్వాత ఏం కలుపుకున్నారు? వీడు పొలమునకు పొలం చేర్చుకున్నారు. మరి ఆ పొలం పరిస్థితి కూడా చూద్దాం చూడండి. ఆ తర్వాత 10వ వచనము, 10 ఎకరముల ద్రాక్ష తోట. 10 ఎకరాలు అంటే చూడండి ఎట్లా ఆక్యుపై చేసి అంటే 10 ఎకరాలు సంపాదించుకున్నారు ఒక్కొక్కళ్ళు స్వార్థంతో. 10 ఎకరాల ద్రాక్ష తోట, ఒక కుంచెడు రసం ఇచ్చును. 10 ఎకరాల ద్రాక్ష తోట గ్లాస్ జ్యూస్ ఇచ్చిందంట. ఎంత దారుణము చూడండి. 10 ఎకరాలు పండించాలంటే ఎంత కష్టం ఉంటుంది.
ఎకరం పండించడానికే రెక్కాడితే మామూలుగా ఉండదు. రోజంతా కూర్చోవాలి పొలంలో. వ్యవసాయం చేసేవాడు 10 ఎకరాలు సాగు చేయాలి అంటే ఊహించుకోండి ఎంత టైరింగ్గా ఉంటుందో, అంటే ఎంత అలిసిపోతామో అంటే ఆలోచించుకోండి. 10 ఎకరాల ద్రాక్ష తోట కలుపుకున్నారుగా, పొలమునకు పొలం చేర్చుకుంటూ పోయారు కదా. ఏ పొలం చేర్చుకుంటూ పోయారో ఆ పొలం ఇక మీదటి నుంచి కొంచెడు రసం వేస్తుంది నీకు. దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు భయంకరంగా కష్టపడతావు కానీ నీ కష్టానికి తగిన ప్రతిఫలం రాదంటున్నాడు దేవుడు. అర్థమవుతుందా మీకు ఆ మాట? నువ్వు చేసే కష్టము ఆకాశం అంతా, నీకొచ్చే ఆదాయము రవ్వంత. నాకు ఆ మాట రాల, రవ్వంత. ఎస్ ట్రూ. 10 ఎకరాల ద్రాక్ష తోట కుంచెడు రసం అంటే ఏంటది? ఇంకా ఆ భూమిలో ఇంకేం సారం ఉంది? చదువు ఇంకా. తూమెడు గింజల పంట ఒక పడి అగును. తూమెడు గింజల పంట ఒక పడి అగును. పొలమునకు పొలము చేర్చుకుంటూ పోయారు కదా బ్రదర్స్, స్వార్థముతోటి. ఇదిగో నీ స్వార్థమునకు నా రియాక్షన్ అన్నాడు దేవుడు. నీ స్వార్థమునకు నా రియాక్షన్, నీ స్వార్థమునకు నా స్పందన. దేనికోసమైతే నువ్వు స్వార్థంగా బ్రతుకుతున్నావో, నీ అన్నదమ్ములను కూడా చూడకుండా, నీ స్నేహితులను కూడా చూడకుండా, నీ ఇంట్లో వాళ్ళని కూడా చూడకుండా, ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలి, ఇది నేను బాగుండాలి, నేను బాగుండాలి, నేను బాగుండాలి, నేను బాగుండాలి. దేని గురించి అయితే నువ్వు స్వార్థము అన్న ఫలం ఫలించావో అది ఉంటుంది, కానీ అందులో నీవు ఉండవు. రెండవది, నీ కష్టము ఆకాశమంత చేపిస్తాడు దేవుని చేత, కానీ నీ ఆదాయం మాత్రము రవ్వంతే ఉంటుంది, రవ్వంతే ఉంటుంది. చాలా చాలా జాగ్రత్త, చాలా చాలా జాగ్రత్తగా ఉండండమ్మా అనగానే దేవుడు మాట్లాడమన్నాడప్పుడు. సంఘములో ఎవరన్నా రోజంతా కష్టపడుతున్నారు కానీ నా కష్టానికి తగ్గ ఆదాయం రావటం లేదని ఎవరికన్నా ఆలోచన ఉన్నట్లయితే వాళ్ళకి చెప్పు, వాళ్ళ మీద ఉన్న దీవెన ఆగిపోయింది అని. మరలా చెప్తున్న మాట, ఎవరన్నా మీలో నేను బాగా కష్టపడుతున్నాను కానీ నా కష్టానికి తగ్గ ఆదాయం రావటం లేదు అని ఎవరన్నా బాధపడుతున్నట్లయితే దేవుడు చెప్తున్న మాట, నీ మీదకు వస్తున్న దీవెన ఆగిపోయింది. దానికి కారణమే ఇది. 10 ఎకరముల ద్రాక్ష తోట కుంచెడు రసం ఇచ్చింది. ఏంటది? తూమెడు గింజలు. చదువుతావా? తూమెడు గింజల పంట, తూమెడు గింజల పంట ఒక పడి అగును, ఒక పడి అగును. నీ మీద దీవెన ఆగిపోయింది. పాస్టర్ గారు, నేను స్వార్థంగా లేని పాస్టర్ గారు అంటే మరి ఇంకేదో ఫలం బలించుంటావు దేవుడు ఆశించింది కాకుండా. అమ్మ, ఇది నా మాటలు కాదు, నేను స్పష్టంగా చెబుతున్నాను. నీ మీద దీవెన ఆగిపోయింది, నీ మీద దీవెన లేదు. ఎట్లా చెప్తారు పాస్టర్ గారు? ఇంకా దీనికి కనెక్ట్ చేస్తూ నేను ఏసావు యాకోబుల దగ్గరికి వెళ్ళిపోతే, మనము ఇప్పుడు ఓపెన్ చేయమాక నేను చెప్తాను. ఆ రోజున ఇస్సాకు యాకోబుని దీవించిన తర్వాత ఏసావు వస్తాడు. ఇస్సాకుకున్న దీవెన అంతా యాకోబు మీదకు విడుదల చేసేస్తాడు ఇస్సాకు తెలియకుండానే. ఇంతలోకి పెద్ద కుమారుడు వస్తాడు. పెద్ద కుమారుడికి ఇవ్వడానికి దీవెన లేక ఏమన్నాడంటే, నీవు నీ కత్తి చేత బ్రతుకుతావు ఇంక నుంచి అన్నాడు. అంటే నిన్ను నువ్వే కాపాడుకోవాలి, నిన్ను నువ్వే భద్రం చేసుకోవాలి, నీకు భద్రత ఉండదు, నిన్ను నువ్వే పోషించుకోవాలి. మెసేజ్ ట్రాన్స్లేషన్లో ఉంటుంది ఆ మాట, నీ చెయ్యి పాకెట్కి మౌత్కి మాత్రమే ఉంటుందంట. అంటే ఇట్లా వచ్చింది ఇలా తింటావంట, అంటే ఇంకేం ఉండదంట. మెసేజ్ ట్రాన్స్లేషన్ చాలా బాగుంటుంది ఆ మాట. వచ్చింది వచ్చినట్టు నోట్లోకి వెళ్ళిపోద్ది అంతే, ఇక మిగలదు, ఇంకోళ్ళకి ఇచ్చుకోవడానికి ఉండదు, దాచిపెట్టుకోవడానికి ఉండదు, కనీసం ఏమైనా కొనుక్కుందామని ఉండదు. ఏంటంటే నీకు బ్రతకటానికి సరిపడ్డ తిండి వెళ్తుంది అంతే, ఇంక కొనుక్కోవడానికి ఏమి ఉండటం లేదు. మెసేజ్ ట్రాన్స్లేషన్ అంత దారుణంగా ఉంటుంది ఆ మాట. నీవు నీ కత్తి చేత బ్రతుకుతావు. ఏంటి దాని అర్థము? దీవెనంతా యాకోబుకి వెళ్ళిపోయింది, ఏసావు మీద దీవెన లేదు. దీవెన లేదు అని ఎట్లా చెప్తామంటే, కత్తి చేత బ్రతుకుతుంటే. అంటే నీ కష్టానికి తగ్గ ఫలము
నీ కష్టానికి తగ్గ ఆదాయము నీకు రావటం లేదంటే వెరీ క్లియర్గా నేను చెప్తున్నానమ్మా, దీవెన లేదు నీ మీద. దీవెన కోల్పోయావు నువ్వు, దీవెన ఆగిపోయింది. నువ్వు ఇంకొక డౌట్ పెట్టుకోమాక. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, అమ్మో దీవెన లేదని చెప్పుకుంటే బాగోదేమో అని చెప్పేసి వీళ్ళు దాన్ని ఏమంటారు, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చేసుకోవడం కోసం వీళ్ళకి లోపల అనిపిస్తూ ఉంటుంది, సరిపోవటం లేదు అయినప్పుడు లేదు సరిపోతుంది. అరే ఇది మనకు బహుశా మన పక్కోడికేమో ఈ మాట ఇలా అనిపిస్తున్నా సరే, ఇట్ ఈస్ అ సైన్ దీవెన ఆగిపోయింది. ఎక్కడో కారు ద్రాక్షాలు ఫలించావు, దేవుడు ఆశించిన ఫలము రాలా. ఎక్కడో రోజంతా బయట ఉంటున్నావు, ఇంట్లో ఉండేది చాలా తక్కువ, అంత కష్టపడుతున్నావు, కానీ ఆదాయం మాత్రం పాకెట్ టు మౌత్ అంటే తినటానికి మాత్రమే సరిపోతున్నాయిరా అంటారు చూసావా. అరే సరుకులు తెచ్చుకుంటున్నాము, తింటున్నాం, ఇంకా ఏం మిగలట్లేదురా, చాలా ఇబ్బందిగానే ఉంటుంది అంటున్నావా. దీవెన లేదు నీ మీద, నీవు నీ కత్తి చేత బ్రతుకుతున్నావు అంతే. ఆ రోజున ఇస్సాకుకి తండ్రి చెప్పిన మాట ఏంటంటే, నీవు నీ కత్తి చేత బ్రతుకుతావు, దీవెన లేదు అని చెప్పడానికి అదే. ఈ రోజున నీ కష్టానికి తగ్గ జీతము ఆదాయం నీకు రావటం లేదు, నీకు ఒక సాటిస్ఫాక్షన్ లేదు అంటే దాని అర్థం ఏంటంటే దీవెన నువ్వు కోల్పోయావు, దీవెన ఆగిపోయింది ఎక్కడో. ఇక్కడ వీళ్ళ మీద ఎందుకు దీవెన ఆగిపోయింది, వీళ్ళు ఇతరుల పట్ల స్వార్థముగా వ్యవహరించారు. అదొక్కటే కాదు, వీళ్ళు దేవుని విషయంలో కూడా స్వార్థంగా ఉన్నారు. వీళ్ళు తర్వాత చదువునానా, అది చదువు ముగించేద్దాం. 11వ వచనం. మద్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు, చాలా రాత్రి వరకు పానము చేయు వారికి శ్రమ. వారు సితార, స్వరమండల, తంబుర, సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము త్రాగుచు విందు చేయుదురు గాని యెహోవా పని యోచింపరు, ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరు. చూడండి, రెండవది వీళ్ళు స్వార్థం ఎక్కడంటే దేవుడి విషయంలో స్వార్థంగా ఉన్నారు, యెహోవా పనిని యోచింపరు. అలాగని చెప్పి వీళ్ళు బిజీ అంటే పొద్దున్న లెగిసి తాగటానికి బయలుదేరతారంట, రాత్రి ఎంతో అనుకుంటే వీళ్ళకి రోజంతా బాగుంది, రోజంతా తాగటానికి ఉన్నారు, మంట పుట్టే వరకు తాగుతున్నారు. పాస్టర్ గారు మద్యము అంటే ఏంటి పాస్టర్ గారు, నాకు తాగుడు అలవాట్లేదు అంటే నువ్వు దేంతో కడుపు నింపుకుంటున్నావు, అదే మద్యం. ఇక్కడ నీవు ఆహారంతో కడుపు నింపుకుంటున్నావు, కానీ ఆహారము కష్టము చేస్తేనే, నువ్వు ఉద్యోగం చేస్తేనే వస్తుంది, అదే మద్యము. అర్థమవుతుందా మీకు నా మాట? ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే మద్యము త్రాగుదమని, చదువుతావు మరలా మాట ఒకసారి. మద్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు, చాలా రాత్రి వరకు పానము చేయ వారికి శ్రమ. రోజు వీడికి టైం తీరిక లేదా అంటే ఉంది. చూడండి, రోజంతా ఖాళీగా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు వీడు? తాగుతా కూర్చున్నాడు ఆ పాకాలో. పైగా వీడికి కొన్ని తలాంతులు ఉన్నాయి. ఆ తలాంతులు ఏంటంట, సన్నాయి వాయిస్తాడంట, సితార వాయిస్తాడంట. చదువుతా ఒకసారి ఆ మాటలు. 12వ వచనం. వారు సితార, స్వరమండల, తంబుర, సన్నాయిలను, అబ్బా సితార, స్వరమండల, తంబూర, సన్నాయిలు, అది చూసారు వీళ్ళకి టాలెంట్స్, యాడెడ్ టాలెంట్స్. వీళ్ళకి తలాంతులు ఇచ్చింది ఎందుకు? ప్రభు పని చేయాలా. బ్రదర్లు ఏం చేస్తున్నారు? అది ఇంట్లో కూర్చొని వాయించుకోవటానికైనా టైం ఉంటుంది, కానీ యెహోవా పనిని యోచించటం లేదు. అర్థమవుతుందా మాటలు? సెల్ఫిష్నెస్ టువర్డ్స్ గాడ్, దేవుని పట్ల స్వార్థమున వైఖరిని కనపరుస్తున్నారు. రెండవ పాపం. మీరు అక్కడ రాసుకోవాలి ఆ మాటలు. ఈరోజు నేను చెప్తున్నానమ్మా, రోజంతా ఉద్యోగం చేస్తున్నాం, ఉద్యోగం చేస్తే కానీ పాస్టర్ గారు 4,000 లోపలికి వెళ్ళటం లేదు పాస్టర్ గారు అంటున్నావా? దీవెన నువ్వు కోల్పోయావు. అదే దీవెన నీ మీద ఉంటే, నేను మీకు ఒకసారి చెప్పాను, పోయిన సంవత్సరం 6 సంవత్సరాలు పనిచేసి 7వ సంవత్సరం భూమికి విరామ కాలం ఇవ్వాలి.
6వ సంవత్సరంలోనే నేను వర్షము పంపిస్తాను, నా దీవెన పంపిస్తాను. 6వ సంవత్సరము 3 సంవత్సరాల పంట వస్తుందని చెప్పేసి నేను ఒకసారి మీకు ఒక వర్తమానం చెప్పాను. ఎంతమంది గుర్తుంది? దేవుడు మీ కష్టానికి దీవెన యాడ్ చేస్తాయని చెప్పేసి. అది ఎవరెవరైతే అప్పుల్లో ఉన్నారో, ఎవరెవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో, ఎవరైతే రోజంతా పన్ను ఒత్తిడిలో ఉంటున్నారో, ఎవరెవరైతే విసుగు చెందారో, ఇంత కష్టపడుతున్నాం కానీ మేము ఆశించిన ఇది రావటం లేదు అని చెప్పేసి, వాళ్ళందరికీ ఈ ఉదయకాల సమయంలో దేవుడు చెబుతున్న మాట, సమ్వేర్ ఇన్ ద వే యు లాస్ట్ యువర్ బ్లెస్సింగ్. దారిలో ఎక్కడో నీ దీవెన నువ్వు కోల్పోయావు. అండ్ ఈ ఉదయకాల సమయంలో దేవుడు పిలిపిస్తున్నాడు, రిటర్న్ టు మీ, మరలా నా దగ్గర రా, మరలా నా దగ్గర రా. మేసివేయబడ్డావా ఆ ద్రాక్ష తోటలాగా, త్రొక్కబడ్డావా ఆ ద్రాక్ష తోటలాగా, ఒత్తిళ్ళు, ఇబ్బందులు, వీటన్నిటి చేత ఆ తోట ఎట్లాగైతే పాడైపోయిందో ఆ రీతిగా నీ జీవితమే నీకు నచ్చటం లేదా? మరలా రా అంటున్నాడు దేవుడు. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, పాడైపోయిన నీ వనంను ఏదైనా తోటలాగా మారుస్తా అంటున్నాడు దేవుడు.